అసలు నువ్వు రైటర్ అవ్వాలనుకుంటున్నట్టు మాకెందుకు చెప్పలేదమ్మా? ఎవరూ అడగలేదురా. ఒక్కళ్ళు అడిగారు. నా చిన్నప్పుడు అనుకుంటాను మా తెలుగు టీచర్ అడిగింది. సుబ్రహ్మణ్యం, పెద్దయితే నువ్వేమవుతావు చెప్పు. టీచర్, నేను రాజకీయ నాయకుని అవుతాను టీచర్. సరస్వతి, నేను రైటర్ అవుతా టీచర్. నా కథలు రాయడం అంటే చాలా ఇష్టం. బాగా రాస్తే చాలు మంచి రైటర్ అయిపోవచ్చు అనుకున్నాను. నాకు తెలియదు కదా మధ్యలో పెళ్ళని ఒకటి ఉంటుందని. చదువయ్యాక అబ్బాయిల్ని నువ్వేమవుతావని అడుగుతారు, అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. అప్పుడు అనిపించేది మేం చదివిన చదువులు వంటింట్లోనే ఆగిపోతాయా అని. ఆడపిల్లలకి చదువెందుకు అంటారు. నిజంగానే అక్కర్లేదా? ఈరోజు మీ అందరి ముందు నిలబడి ఇంత గర్వంగా మాట్లాడడానికి కారణం మా అబ్బాయి కాదు, మా ఆవిడ. తను రైటర్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి తన టాలెంట్ పెళ్ళైన తర్వాత నుండి తన టాలెంట్ చూసి నాకు ఇది ఆమె విజయం కాదు, మా